భారత బ్యాడ్మింటన్ స్టార్ పోసర్ల వెంకట సింధు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. వెంకట దత్తసాయితో సింధు వివాహం ఆదివారం ఘనంగా జరిగింది. రాజస్థాన్ ఉదయపూర్లోని ఓ దీవిలో కుటుంబ సభ్యులు సన్నిహితుల మధ్య రాత్రి 11:20 మూడుముళ్ల బంధంతో సాయి సింధు ఒక్కటయ్యారు. ఉదయసాగర్ సరస్సులో ఉన్న రఫెల్స్ హోటల్ ఈ వేడుకకు వేదికగా నిలిచింది. తెలుగు సాంప్రదాయాలకు అనుగుణంగా పూర్తి శాస్త్రబద్ధంగా ఈ పెళ్లి నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఈ పెళ్లి గురించి, అలాగే సింధు వివాహమాడిన ఆమె భర్త వెంకట దత్తసాయి గురించి అసలు నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. పాసర్లపూడి వెంకట సింధు అంటే పెద్దగా ఎవరికి తెలియకపోవచ్చు, కానీ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు అంటే మాత్రం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా క్రీడా అభిమానులకు తెలియకుండా ఉండదు. 1995వ సంవత్సరం జూలై 5వ తారీఖున పివి సింధు జన్మించింది. ప్రస్తుతం ఆమెకు అక్షరాల 29 ఏళ్ల వయసు. పివి సింధు తండ్రి కూడా క్రీడాకారుడే. ఆయన పేరు పివి రమణ, తల్లి పేరు విజయ. తండ్రిది ఏలూరు, తల్లిది విజయవాడ. వారిద్దరికి పెళ్లైన తర్వాత కొన్నాళ్ల పాటు గుంటూరులోను, ఆ తర్వాత ఇంకొన్నాళ్ళు నిర్మల్లోనూ ఉన్నారు. ఆ తర్వాత హైదరాబాద్ లో స్థిరపడ్డారు. పివి సింధు పుట్టింది హైదరాబాద్ లో అయినా స్థానికత రీత్యా ఆమె ఏపీ వాసి. ఏపీ మూలాలు ఉన్నాయి కాబట్టి ఆనాడు రెండు తెలుగు రాష్ట్రాలు పోటీపడి మరీ ప్రభుత్వ ఉద్యోగాలు ప్రకటించిన ఏపీ సర్కారు అనౌన్స్ చేసిన సబ్ కలెక్టర్ ఉద్యోగంలోనే ఆమె చేరారు. ప్రస్తుతం ఆ ఉద్యోగంలోనే కొనసాగుతున్నారు. ఇక నిన్న రాత్రి 11:20 గౌరవెల్లి వెంకట దత్తసాయితో వివాహం జరిగింది. ఇక 24న హైదరాబాద్ లో రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో పివి సింధును పెళ్లి చేసుకున్న ఆ వ్యక్తి ఎవరు అంటూ అతని బ్యాక్గ్రౌండ్ గురించి, అతను ఏం చేస్తుంటారు వంటి వివరాల గురించి నెట్టింట సెర్చింగ్ మొదలైంది. గౌరవెల్లి వెంకట దత్తసాయి ఆర్థికంగా బలమైన ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి. 100 కోట్ల ఆస్తుపాస్తులు ఉన్నాయి. ఆయనది వ్యాపార కుటుంబమే. హైదరాబాద్ లోనే పుట్టి పెరిగిన వెంకట దత్తసాయి ఫౌండేషన్ ఆఫ్ లిబరల్ అండ్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ నుంచి లిబరల్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ లో డిప్లొమా పూర్తి చేశారు. అదే సమయంలో 2018 సంవత్సరంలో గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేశారు. ఫ్లేమ్ యూనివర్సిటీ నుంచి అకౌంటింగ్ ఫైనాన్స్ లో BBA పట్టాను అందుకున్నారు. ఇక బెంగళూరులోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అంటే IIIT లో డేటా సైన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ లో మాస్టర్ డిగ్రీని కూడా పూర్తి చేశారు. ఎడ్యుకేషన్ పరంగా వెంకట దత్తసాయికి ఎన్నో క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. అదే సమయంలో IPL ఇండియన్ ప్రీమియర్ లీగ్ లోనూ అతనికి సంబంధాలు ఉన్నాయి. జిందాల్ సౌత్ వెస్ట్ లో వెంకట దత్తసాయి తన కెరియర్ ను మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. ఇన్ హౌస్ కన్సల్టెంట్ గా పనిచేశారు. తన విధిలో భాగంగా జిందాల్ సౌత్ వెస్ట్ యాజమాన్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతోనూ కలిసి పనిచేశారు. ఈ వివరాలను అతనే తన లింక్డ్ఇన్ అకౌంట్ లో షేర్ చేసుకున్నారు. 2014వ సంవత్సరం నుంచి ఆయన 1-2 సంస్థల్లోనూ కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సోర్ యాపిల్ అసిస్టెంట్ మేనేజ్మెంట్ సంస్థలోనూ మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న ఆయన పోసడెక్స్ టెక్నాలజీస్ సంస్థకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ రెండు సంస్థలు ఆయన కుటుంబానికి చెందినవే కావడం గమనార్హం. దత్తసాయి తండ్రి GT వెంకటేశ్వరరావు గారు కూడా పొసిటెక్స్ టెక్నాలజీ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తూ ఉండగా గమనార్హం. వెంకట దత్తసాయికి చెందిన ఈ కంపెనీలు బ్యాంకింగ్ సెక్టర్ కోసం పనిచేస్తూ ఉంటాయి. HDFC, ICICI వంటి పెద్ద పెద్ద బ్యాంకులన్నింటికీ టెక్నికల్ సమస్యలను వెంకట దత్తసాయి కంపెనీయే పరిష్కరిస్తూ ఉంటుంది. ఇది పివి సింధు పెళ్లి చేసుకున్న వ్యక్తి యొక్క బ్యాక్గ్రౌండ్. ప్రస్తుతం ఆయనకు 33 ఏళ్ల వయసు. పివి సింధుకు అక్షరాల 29 ఏళ్ల వయసు. అంటే ఇద్దరి మధ్య అక్షరాల 4 ఏళ్ల వయసు తేడా ఉందన్నమాట. నిజానికి పివి సింధు ఫ్యామిలీకి వెంకట దత్తసాయి ఫ్యామిలీకి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రెండు కుటుంబాలు తరచుగా కలుస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే పివి సింధు వెంకట దత్తసాయి ఒకరినొకరు ఇష్టపడ్డారు. 2-3 ఏళ్లుగా వాళ్ళిద్దరూ ప్రేమలోనూ ఉన్నారు. వీళ్ళిద్దరూ కలిసి కొన్ని మ్యాచ్లకు కూడా వెళ్లారు. సినిమాలకు కూడా వెళ్ళినట్లు ఫోటోలు అప్పట్లో బయటికి వచ్చాయి. ఈ విషయం కాస్త ఇరు కుటుంబాలకు తెలియడంతో మొత్తానికి వీరి ప్రేమ వ్యవహారం బయటపడింది. పెళ్లికి ఇరు కుటుంబాలు ఒప్పుకోవడంతో అంతా సాఫీగా జరిగిపోయింది. పెళ్లి తర్వాత చాలా మంది హీరోయిన్లు గాని క్రీడాకారులు గాని తమ ప్రొఫెషన్ కు గుడ్ బై చెప్తూ ఉంటారు. మరి పివి సింధు సంగతి ఏంటని కూడా ఓ డౌట్ ను ఆమె తండ్రి వద్దే కొందరు లేవనెత్తారు. దీనికి ఆయన క్లారిటీగా సమాధానం ఇచ్చారు. 2028వ సంవత్సరంలో ఒలింపిక్స్ జరగబోతున్నాయి కదా, అప్పటి వరకు పివి సింధు కెరీర్ లోనే కొనసాగుతుందని ఆమె తండ్రి పివి రమణ గారు క్లారిటీ ఇచ్చారు. ఇక రాజస్థాన్ లో జరిగిన ఈ వివాహ వేడుకకు కేంద్ర మంత్రి జగేంద్ర సింగ్ షెకావత్ ఈ వేడుకకు హాజరయ్యారు. అంతేకాకుండా కుటుంబ సభ్యులు సన్నిహితులు కలిసి మొత్తంగా 140 మంది సమక్షంలో ఈ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లిలో తెలుగుదనంతో పాటు రాజస్థాన్ రాచరిక సంస్కృతి ఉట్టిపడేలా ఏర్పాట్లు చేశారు. IPL గవర్నర్ కౌన్సిల్ సభ్యుడు చాముండేశ్వరనాథ్, వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ తో పాటు ప్రముఖ వైద్యుడు గురువారెడ్డి తదితరులు ఈ వివాహానికి హాజరయ్యారు. మంగళవారం రాత్రి హైదరాబాద్ లో వివాహ రిసెప్షన్ జరగనుంది. ఈ రిసెప్షన్ కు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు హాజరు కానున్నారు. అరావళి పర్వతాల మధ్య ఉదయసాగర్ సరస్సులో 21 ఎకరాలు ఈ దీవిని విస్తరించి ఉండగా రఫెల్స్ సంస్థ రాజభవనాలు తలపించే రిసార్ట్స్ ను నిర్మించింది.
ఈ రిసార్ట్స్ లో 100 గదులతో 3 ప్రధాన భవంతులు ఉన్నాయి. ఈ రిసార్ట్ లో సాధారణ గదికి ఒక రోజు రెంటు సుమారు ₹1,00,000. సింధు పెళ్లి నిమిత్తం అతిథుల కోసం 100 గదులను బుక్ చేశారు. ఈ పెళ్లికి వచ్చిన వారికి సింధు కుటుంబం విమాన టికెట్లు కూడా బుక్ చేసింది. ఏది ఏమైనా పెళ్లి బంధంతో ఒక్కటైన ఈ నూతన వధూవరులకు మనము కూడా బెస్ట్ విషెస్ ను తెలియజేద్దాం. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే. చేస్తారు కదా ఫ్రెండ్స్.